అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి 7th క్లాస్ సంబంధించిన ప్రతి టాపిక్ కవర్ చేయబడినటువంటి టోటల్ గ్రామర్ పీడిఎఫ్. మీకు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. అలానే ఇది పాఠ్యాంశాలకు సంబంధించిన ప్లేలిస్ట్ అనమాట, మీకు అందుబాటులో ఉంటుంది డిస్క్రిప్షన్లో. అట్లానే నాన్ డీటెయిల్ సంబంధించి అన్ని అందుబాటులో ఉంటాయి, దయచేసి గమనించండి. ఇప్పుడు మనం చివరి యూనిట్ అయిన యూనిట్ 8లో పేజ్ నెంబర్ 135 135వ పేజీలో ఉన్న మ్యాచింగ్ అనమాట. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే మీనింగ్స్, ఇంకొంచెం చెప్పాలంటే సినానిమ్స్ కూడా ఉన్నాయి. ఇవి మనం చూద్దాం. ఇక్కడ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటే, టెరిటోరియల్ అంటే ఏంటంటే ప్రదేశము అని అర్థం. ఇంటిగ్రిటీ అంటే నీతిగా ఉండడం. అంటే యాక్చువల్గా ఏంటంటే బౌండరీ, ఏదైతే పొలాల గట్లు ఉంటాయో అట్లానే నేషన్స్కి బౌండరీస్ ఉంటాయి, వీటిని కాపాడుకోవాలి. దాన్నే టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటారు. అంటే సేఫ్ గార్డింగ్ నేషన్స్ బోర్డర్స్ అనమాట. దీంతో మ్యాచ్ అవుతుంది. ఇక్కడ 1-10తో మ్యాచ్ అవుతుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఐకానిక్. ఐకానిక్ అంటే ఏంటంటే సెలబ్రేషన్ అని అర్థం. జనరల్గా ఈ పదం ఎట్లా అంటే గ్రీకు నుంచి యాక్చువల్గా ఎవరైనా క్రీడాకారుడు గెలిచి వస్తే అతన్ని సెలబ్రేషన్ చేసే విధంగా ఐకానిక్ అనమాట. ఐకాన్ లైక్ అతన్ని ఒక ఐకాన్ లాగా చూపించేవాళ్ళు, అదిగో గెలిచి వచ్చాడు చూడని అనేసి చూపించేవాళ్ళు జనాలందరికీ. దట్ ఈస్ సెలబ్రేషన్ అనమాట. సో ఇక్కడ ఐకానిక్ అంటే సెలబ్రేటెడ్ అని అర్థం. ఎన్విజన్డ్, విజన్, విజన్, ఎన్విజన్ అంటే విజువలైజ్ చేసుకోవడం, అంటే ఊహించుకోవడం. విజన్ అంటే యాక్చువల్గా అక్కడ ఉండదు. విజన్ అనేది చూడడమే, కానీ లేని దాన్ని చూడడం అనమాట. ఇప్పుడు ఒక మన రాజధాని లేదు, రాజధాని ఉన్నట్టు చూడండి, మీ కళలు ఇంత బాగుంటాయి చూడండి, మీకు ఉద్యోగం వస్తే ఎలా ఉంటుందో చూడండి. అంటే ఓ విజన్ చూపించడం, అంటే ఫేక్ అని కాదులే కానీ ఒక విజన్ 2020 లేని దాన్ని మనం తీసుకువస్తాం అని చెప్పడం అనమాట. విజువలైజ్, మన కళ్ళకి కట్టినట్టు చూపించడం. యాక్చువల్గా అది ఉండదు అనమాట. నెక్స్ట్ ఎచ్డ్. ఎచ్డ్ అంటే ఎంగ్రేవ్డ్ అని అర్థం, అంటే చెక్కడము అని అర్థం. ఎచ్డ్ జనరల్గా శిలాఫలకాల మీద పేరు చెక్కుతా ఉంటారు, ఎంగ్రేవ్డ్. ఓకేనా, శిలాఫలకాల మీద చెక్కడం ఎచ్డ్ అంటే. నెక్స్ట్ పోస్ట్ మస్లీ. ఇక్కడ మనం చూసినట్లయితే పోస్ట్, పోస్ట్, ప్రీ అని రెండు ఉంటాయండి. ప్రీ అంటే ముందు అని, పోస్ట్ అంటే తర్వాత అని. హ్యూమస్లీ అంటే చావుకు సంబంధించి, చనిపోయిన తర్వాత. పోస్ట్ మస్లీ అంటే ఆఫ్టర్ డెత్ అని అర్థం. తర్వాత ఆస్ట్రక్ అంటే ఆశ్చర్యచకితులైపోవడం, దీనికి సమానమైంది అమేజ్డ్ అంటే ఆశ్చర్యపోవడం అనమాట. నెక్స్ట్ ఒబేలిస్క్. ఒబేలిస్క్ అంటే ఏంటంటే అండి ఒక స్టోన్ పిల్లర్, ఇక్కడ ఏఆర్ ఉండాలి, దయచేసి గమనించండి, మిస్టేక్ అయింది. ఏ టేపరింగ్ స్టోన్ పిల్లర్ అనమాట. అంటే ఎట్లా, టేపర్ అంటే ఏంటంటే పొడుగ్గా ఉండడం అండి. ఇట్లా ఉండిద్దండి ఓ పిల్లరు, దీన్ని ప్రత్యేకంగా పెడతారు. ఇట్లా ఉండిద్ది, భూమి మీద నుండి పొడుగ్గా, చాలా పొడుగ్గా ఒక స్తంభంలాగా ఉంటుందండి. ట్యాపరింగ్ స్టోన్ పిల్లర్ అని ఎందుకు అన్నారంటే కింద ఏమో ఎక్కువ వైశాల్యం ఉంటుందండి, పైన వెళ్లే కొద్దీ తగ్గిపోతా ఉంటుంది, అందుకనే ట్యాపరింగ్ అంటారు. ట్యాపరింగ్ స్టోన్ పిల్లర్ అంటే ఒక పునాది. మనకి జనరల్ గా మన ఇంటికి పిల్లర్లు వేసుకుంటాం కదండి, అట్లానే ఉంటుంది అది. దాని మీద ఏంటంటే దేనికైనా ఒక గుర్తుగా దాన్ని స్థాపించడం జరుగుతుంది, దాని మీద పేర్లు ఉంటాయి అన్నమాట. ఒబేలిస్క్ అంటారు ఏ టేపరింగ్ స్టోన్ పిల్లర్. ఇది వివిధ దేశాల్లో, ఫారిన్ కంట్రీస్ లో ఎక్కువగా మనకి కనబడతాయి అన్నమాట. మ్యాజెస్టిక్ అంటే గ్రాండ్ అన్నమాట, సూపర్ గ్రాండ్. ఇక్కడ ఉంది. మ్యాజెస్టిక్ అంటే గ్రాండ్ గా, ఎలా జరిగిందంటే గ్రాండ్ గా జరిగింది, మ్యాజెస్టిక్, ఈ విధంగా అనమాట. నెక్స్ట్ ఇంటర్మినబుల్ ఫ్లేమ్. ఇంటర్మినబుల్ ఫ్లేమ్ అంటే ఎప్పటికీ ఆరిపోనటువంటి ఫ్లేమ్, మంట, జ్వాల అన్నమాట. ఎప్పటికీ ఆరిపోని జ్వాల. దీన్ని జనరల్ గా ఒలింపిక్స్ చూసారా, దాంట్లో క్యారీ చేస్తారండి ఆ స్ఫూర్తిని, ఎప్పటికీ ఆరిపోకుండా. ఓన్లీ ఆరిపోయినటువంటి దాని నుండి మళ్ళా తీసుకొని వీళ్ళు రన్ చేస్తూ ఉంటారు. అట్లానే కొన్ని చోట్ల ఇప్పుడు సైనికులు చనిపోయిన చోట్ల ఉంటాయి, అటువంటి చోట్ల కూడా ఎప్పుడు కూడా ఆ దీపం నిత్యం వెలుగుతూ ఉండేటట్లు ఏర్పాట్లు చేస్తారనమాట. దాన్ని ఇంటర్మినబుల్ ఫ్లేమ్ అంటారు. నెవర్ డైయింగ్ ఫ్లేమ్, ఎప్పటికీ ఆరనటువంటి జ్యోతి. వ్యాలియంట్ అంటే వెరీ బ్రేవ్ అండి, అంటే చాలా ధైర్యము కలిగిన అని అర్థం. వెరీ బ్రేవ్, వ్యాలియంట్ అంటే వెరీ బ్రేవ్ అనమాట. ఇదండి టోటల్ మనకి మ్యాచింగ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి సంబంధించి చూద్దాం ఒకసారి. ఇవన్నీ గందరగోళంగా ఉన్నాయి కదా, దీన్ని చూద్దాం. ఆన్సర్స్ వచ్చేసి టెరిటోరియల్ ఇంటిగ్రిటీ
అంటే సేఫ్ గార్డింగ్ నేషన్స్ బోర్డర్స్ ని కాపలా కాయడం అండి. కాపలా కాయడం ఎట్లాంటిదాన్ని యాక్చువల్గా ఏంటంటే మంచి హద్దులు, ఆ హద్దుల్లో ఉంటే మిత్ర దేశాలు అవుతాయి కాబట్టి బోర్డర్స్ ని కాపాడుకోవాలి. ఐకానిక్ అంటే సెలబ్రేట్ చేసుకోవడం. ఎన్విజన్ అంటే విజన్ కలిగి ఉండడం, చూడడం, విజువలైజ్ చేయడం. యాక్చువల్గా మనం చూసేది కనబడదు కానీ తర్వాత భవిష్యత్తులో రాబోతుంది అని చెప్పడానికి అన్నమాట విజన్ 2020 అని ఈ విధంగా. హెచ్డ్ అంటే చెక్కడం, ఎంగ్రేవ్డ్ అని, రెండింటికి అర్థం చెక్కడం అని అర్థం వస్తుంది. అంటే ఏదైనా చెక్క మీద చెక్కడం కానివ్వండి, లేకపోతే రాయి మీద చెక్కడం. పోస్ట్ హ్యూమన్స్లీ అంటే ఆఫ్టర్ డెత్, చనిపోయిన తర్వాత. ఆస్ట్రక్ అంటే ఆశ్చర్యచకితులైపోవడం. ఒబేలిస్క్ అంటే పొడవాటి స్తంభం అనమాట. ఈ విధంగా పొడవాటి స్తంభం ఒకటి నిర్మిస్తారు, దాని మీద పేర్లు కానీ ఏమైనా స్మారకంగా అనమాట, స్మారక చిహ్నం. మ్యాజెస్టిక్ అంటే గ్రాండ్ గా జరిగింది అంటాం కదా. ఇంటర్మినబుల్ ఫ్లేమ్ అంటే ఎప్పటికీ ఆరినటువంటి జ్యోతి. వ్యాలియంట్ అంటే చాలా ధైర్యము కలిగిన అని. అండ్ ప్లేలిస్ట్లు అండి అండ్ డిస్క్రిప్షన్లో అందరికీ అందుబాటులో ఉన్నాయి, దయచేసి గమనించండి. థ్యాంక్స్ ఎ లాట్.